పాపపుణ్యాలంటే ఇప్పుడు చూడు, నిజం చెప్పాలంటే వాస్తవంగా మీ అందరివి కూడా ఎన్నో జన్మల సావాసం ఈ రోజు ఈ జన్మకి ఇప్పుడు వచ్చారు మీరు. ఒక ఆత్మ ఈ జన్మలోనే ఊడిపడ్డదానికి ఖాతరు లేదు. ఈ ఆత్మ ఎన్ని జన్మలదో ఎన్ని జీవితాల్లో ట్రావెల్ చేసి వచ్చిందో అన్నప్పుడు ఆ జన్మల్లో ఆ సౌల్ పర్పస్ లోపల దాన్ని ప్యూరిఫైడ్ చేసి లేకుంటాం మనం. చేసుకోకపోవడం వలన ఆ ఆత్మకు ఆ మక్కిలు పట్టుకుని ఉంటుంది, ఆ శేషం పట్టుకుని ఉంటుంది, ఆ పాపపు అంకురం, ఆ కర్మశేషం. అది తీర్చుకోకుండా పుట్టుకుమనిటమా, తప్పకుండా ఈ ఆత్మ ఇంకొక జన్మని ఎత్తాల్సి ఉంటుంది. కాబట్టి అది ట్రావెల్ అవుతుంది అట్లా, అది అనుభవించాలి. ఈ శరీరం పొందిన తర్వాత నా బాగుందామంటామా, ఈడ చేసిటం ఇది అనుభవించాలి. పోనీ ఇది అనుకుంటామా, మనకి ఈ జన్మనిచ్చిన పెద్దలవి కూడా అది అనుభవించాలి. ఇన్ని అనుభవించాలి కూడా బతకలుగా స్వామి. పుట్టుకుమంటే ఏంటంటే అవు అవుతాడు, ఎందుకు రాసుకొచ్చిన రాత. ఇన్ని అనుభవించకుండా కూడా ఆయన పావనం కావాలంటే ఒక మార్గం. ఇవేవి అనుభవించకుండా కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలంటే మార్గం ఉంది. సద్గురువు శరణాగతి, సద్గురువు యొక్క శరణాగతి. గురువులు కాదు, మళ్ళీ గురువులు వేరు సద్గురువులు వేరు, బాగా గుర్తుపెట్టుకో. సద్గురువుల యొక్క శరణాగతి. ఒక పెండ్లం పక్కల మొగోడు వండి, ఒక మొగిలి పక్కల పెండ్లం బండి ఎట్లా కాపురం చేస్తుందో గురువుతో కూడా కాపురం చేయరు. కాపురం అంటే పగలవండుకొని కాదు, మళ్ళీ కంపం అంటే. కాపురం అంటే మీరు చేసే కాపురం కాదు. ఆయన చెప్పే దీక్షను పాటించాలి, ఆయన ఇచ్చిన మంత్రం చదవాలి, ఆయన చెప్పిన పూజలు చేసుకోవాలి. పూజలు అంటే మళ్ళీ వేలు 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 పూజలు కావాలి. ఇట్లా కూడా ఆలోచన చేస్తారు. బయట ఏం చేస్తావు అంటారు, ఓ పూజలు చేసుకోమంటాడు, ఏమేం చెప్తాడో, ఇంకా ఎంతమంది చెప్తాడో ఏమేం చెప్తాడు. మేధావులు ఓ వాళ్ళ మేధస్సుకు బయట సమాజంలో గడ్డి కూడా దొరకదు, పుండుకూరవు దొరకదు, కుక్కల మీద బొచ్చు కూడా రాదు వాళ్ళ మేధస్సుకి. నేను ఇట్లనే అంట, ఎందుకని అనరాదా? వీళ్ళ సైన్స్ గొప్పది, వీళ్ళ విజ్ఞానం గొప్పది, వీళ్ళ తెలివిది గొప్పది. అయితే నేను ఒక మాట అంట, డోలో ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇప్పుడు చాలా ప్రమాదం అని నిన్న ఒక వీడియో చూసిన నేను. ఆ డోలో ట్యాబ్లెట్లు కనిపెట్టింది ఎవడు? పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎన్నో రోగాలు వస్తున్నాయని నిన్న ఒక వీడియో చూసిన. పారాసిటమాల్ ట్యాబ్లెట్ కనిపెట్టింది ఎవడు? ఏ టెక్నాలజీ కనిపెట్టింది? మా తాతల కాలంలో లేవు అవి. ఎవడు కనిపెట్టిండు? నీ సైన్సే కదా, నీ టెక్నాలజీ కదా. నీ సైన్స్ ఎంత అప్డేట్ అయినా నాశనం కానికేనే. సైన్స్ సైన్స్ అని సంకలు గుద్దుకుంటుంది, సంకలు 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 సంకలు. నీ సంకంతలు సంకనాగిపోనికేనే. వాటర్ హీటర్ వాడితే ఇప్పుడు ప్రమాదం అంట, గీజర్లు వాడితే ప్రమాదం అంట, ప్రెషర్ కుక్కర్లు వాడితే ప్రమాదం అంట, నాన్ స్టిక్ ప్యానల్ వాడితే ప్రమాదం అంట. ఎవరు తెచ్చిండు ఇవాళ మార్కెట్లకు? ఇంటర్నెట్ ప్రమాదం అంటుంటారు. ఇప్పుడు ఎవరు తెచ్చిండు? కుండలు మేము తెచ్చినాం తల్లి, కుండలు మావి. మేము కాపీరైట్ తీసుకుంటాం. నో 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 నో. కుండల మీద, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ఆయుర్వేదం మీద, ప్రాకృతికమైనటువంటి ఔషధుల మీద మేము కాపీరైట్ తీసుకుంటాం స్వామీజీలమంతా. ఎందుకు చెప్పుందా? ఒక ఆయుర్వేద ప్రొడక్ట్ మనకు టీవీలలో యాడ్ చేస్తే అక్కడ ఎవరిని ఇస్తారు? ఒక బొమ్మ ఇస్తారు చూడు, ముందర ఒకటి దంచేది ఉంటుంది, ఆ దంచేది పెడతారు, ఒక బొమ్మ ఇస్తారు. ఎవరు ఉంటారు వాళ్ళు? ఋషి ఫోటో ఇస్తారు కదా. ఋషి ఫోటో ఇస్తారా, డాక్టర్ ఫోటో ఇస్తారా? అంటే ఎవరు ఇప్పుడు కాపీరైట్ మాకున్నట్లనా వాళ్ళకున్నట్లనా? మేమందరం పట్టా తీసుకుంటాం, స్వామీజీలు అంతా రైడ్ చేస్తాం. అమ్మ కరెక్టే కదా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. నేనేమంటా అంటే, నీ సైన్స్ గొప్పదే, నీ విజ్ఞానం అట్లా పరిభవం చెందుతూ అప్డేట్ అవుకుంటూ వచ్చినావు. రోకల్ని చూసి దంచంగా చూసి మా అవ్వ ఇంత కష్టపడుతుంది కదా, జర్ర దంచేది తక్క చేసి ఇంక కొంచెం సునాయాసం చేద్దామని ఒకటి తయారు చేసినావు. దీన్ని చూసి అది తయారు చేసినావు, కానీ స్వతంత్రంగా నువ్వు తయారు చేసింది ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో? ప్రతిది అప్డేట్ అయింది. అంటే దట్స్ యువర్ టాలెంట్. నీ తెలివి అది, నీ ప్రతిభ, నీ నైపుణ్యం, నీ క్రియాశీలత గౌరవిస్తాం. సైన్స్ అంటే ఏంటి అసలు? ఆకాశం నుంచి ఊడిపడిందా? ఇక్కడ ఉండేటటువంటి మెటీరియల్స్ని ఒక ప్రొడక్టింగ్ చేసినావు. ఈడ ఉన్న మన్నును వాడకు చూస్తాను, ఇక్కడ ఉండేటటువంటి గాలిని వాడకు, ఇక్కడ ఉండేటటువంటి పంచభూతాలని దేనిని కూడా వాడకు. స్వతంత్రంగా ఏదైనా తయారు చేయి, అప్పుడు నేను నీకు దాసోహం అయితే, నీకు సరెండర్ అవుతా. ఇవి ఎవడు పుట్టించిండాయా? ఎక్కడి నుండి వచ్చినాయి నీకు? అవి న్యాచురల్గా అవంతకవే పుట్టినాయి గురూజీ అంటే వేరే గ్రహం మీద లేవు. మళ్ళా అర్థమవుతుందా?
మీరైనను మీ పిల్లలైనను అజ్ఞానంలో ఉండకూడదని ఈ విషయాలన్నీ నేను చెప్తున్నా. దేవిని కించపరచకండి, దేవిని అవమానించకండి, స్వామీజీలను అవమానించకండి, ధర్మాన్ని శాస్త్రాన్ని ధిక్కరించకండి. ధిక్కరిస్తే మాత్రం ఆ పాపం ఎన్నటికి పోదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే మూల కూసరి, మీకు అర్థం కాకపోతే పక్కకొరి. నిందించే రైట్స్ మీకు ఎవడిచ్చిండు? కరెక్టేనా? భవానీ, భవానీ అనే పేరు భవసాగరమును దాటించుటకు ఒక ఆనిముత్యం. ఆనిముత్యంతో కూడా పోల్చకూడదు, కానీ ఈ భవసాగరమును దాటించుటకు ఉండేటటువంటి గొప్ప నామం భవానీ. జై భవానీ, జై భవానీ, ఓం భవానీ, శ్రీ భవానీ. భవానీ అనేది చాలా అద్భుతమైన పేరు, చాలా మంచి నామం. దుర్గానామం కూడా మంచిది. దుర్గానామం శక్తి శక్తిపాతం. శక్తిపాతం అంటే ఒకరికి బ్లడ్ తక్కువ ఉంటే అతడు అనారోగ్యావస్థలో హాస్పిటల్లో ఉంటాడు. తగిన మోతాదులో రక్తం లేకపోతే వేరొకరి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న బ్లడ్ తీసుకొచ్చి రక్తం ఎక్కిస్తారు. అవునా? ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత ఆయనకు మోతాదును అనుసరించి రక్తం ప్రవేశించిన తర్వాత ఆయన ఆరోగ్యంగా అవుతాడు. నీ శరీరంలో ఉండేటటువంటి జీవకళలు తగ్గి దైవశక్తులు సమసిపోయి నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ జన్మధర్మాన్ని నడిపించుకున్నటకు నీకు సరి సమానమైనటువంటి స్థితి లేకపోవడం వలన నీ పనులు బ్రేకప్ అయిపోతాయి. నీ సంసారం నడవదు. 7 గుర్రాలు పట్టుకొని గుంజినా సరిపోదు, ఇంకా గుర్రాలు తక్కబడతాయి. ఇంకా 2 గుర్రాలు అవసరం పడితే ఆ గుర్రాలు మీతో లేకుంటాయి. అటువంటి తరుణంలో అంతటి దైవానికి సంబంధించిన పరిభవము, అంత దైవశక్తి సంపాదించిన వాళ్ళ చెంతకు వచ్చి వాళ్ళ చేత అనుగ్రహం పొందు పద్ధతినే శక్తిపాతం అంటారు. ఆ శక్తిపాతం ఎన్నో రకాలు. కొందరు చూపుతోనే శక్తిపాతం చేస్తారు, కొందరు టచింగ్తోనే శక్తిపాతం చేస్తారు, కొందరు తీర్థం ఇచ్చి శక్తిపాతం చేస్తారు, కొందరు ఫలమిచ్చి శక్తిపాతం చేస్తారు, కొందరు విభూతి ఇచ్చి శక్తిపాతం చేస్తారు, కొందరు మాటలతోనే శక్తిపాతం చేస్తారు. అన్నిటికన్నా గొప్ప శక్తిపాతం ఏంటంటే జీవితంలో మంచి దైవ సంసిద్ధమైనటువంటి కళలతో ఉండే ఒక గురువుని ఆశ్రయించి ఆయన పాదాలు చక్కగా కడిగి, మొదట కడిగిన జలంను పారబోయాలి, రెండవసారి కడిగిన జలమును పారబోయాలి, మూడవసారి కడిగినటువంటి జలమును ప్రేమతో, భక్తితో, ఆర్తితో, మనసుతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో 3 సార్లు స్వీకరించి 3 సార్లు శిరప్రోక్షణ చేసుకొని అవే నీళ్లతో కళ్ళు తుడుచుకొని అవే నీళ్లను హృదయంకి అత్తుకొని ఆయనకు నమస్కృతం చేస్తే మహోత్కృష్టమైనటువంటి శక్తిపాతం. అది చాలా గొప్ప శక్తిపాతం. ఇది ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్. మేధావులు మళ్ళీ కాలు కడుకొని తాగమంటాడు రే వీడు అంటాడు పెద్ద మనుషులు కొంతమంది. శాకాహారం, స్వల్పాహారం, అల్పాహారం, ఈ మూడింటిలో ఏదొకటి తీసుకున్నా ఆయన ఉపవాస వ్రతం ఆచరించినట్టు ఆయనకు ఆ పుణ్యం డిపాజిట్ అవుతుంది. అన్నము శాకాహారం కిందికే వస్తుంది. కాకపోతే అన్నములో ఉండేటటువంటి పుష్టి, ధాతు పుష్టి, ఎనర్జీ సీక్వెన్సెస్ని బట్టి అన్నము వలన వచ్చేటటువంటి ఆ దారుఢ్యాన్ని కొంతవరకు తక్కువ తినమని శాస్త్రం చెప్పింది. ఆ బలం అట్లా వస్తుంది కాబట్టి తినొచ్చు, 3 పూటలు కూడా తినొచ్చు. కొంచెం కుంభాలు తిన్నామంటే నీవేడ ఒక పొద్దున్నట్లే. మైక్ తీసుకో, మంచి ప్రశ్నలు అడుగుతున్నా. మైక్ ఎవరితో ఉన్నాను? నిత్య పూజలో అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనం నైవేద్యం ఏ విధంగా పెట్టాలి? అమ్మవారికి రోజు ఆ జగన్మాత కృప కలగాలంటే అమ్మకు అన్నిటికన్నా ఇష్టమైంది బెల్లం. అమ్మవారికి బెల్లం చాలా ఇష్టం. బెల్లం చెరుకుతో తయారవుతుందా, దేంతో తయారవుతుంది? తెలియక అడుగుతున్నా, ఏమనుకోకండి.
చెరుకుగడ అమ్మ చేతిలో ఉంటుంది కదా. ఆ, ఆ చెరుకుగడకు ఆ చెరుకుగడ నుంచి వచ్చే బెల్లానికి విత్తు సంవిత్తుకు సంబంధించిన జ్ఞానం ఉంది, ఆ పుష్టిత్వం ఉంది. కాబట్టి అమ్మకు బెల్లంతో చేసిన పదార్థాలు, బెల్లం పెట్టినా, బెల్లం పానకం పెట్టినా, చెరుకు రసం పెట్టినా చాలా ప్రీతి, అమ్మ యొక్క అనుగ్రహం పొందుతారు. బెల్లానికి ఏమైనా నిల్వ దోషం ఉంటుందా తీసుకొని రోజు? బెల్లానికి నిల్వ దోషం లేదు. బెల్లము అది ఎలా ఉన్నా బెల్లం బెల్లమే. బెల్లానికి అపవిత్రం లేదు. మళ్ళీ చక్కెరకు ఉంది పంచదార. పంచదార అంటారా? పంచదార కాదు, అది పంచదార వేరు. మీకు అందరికి పంచదారనే చక్కెర అంటారు, చక్కెర పంచదార, ఏదో ఒక పెద్ద మాలోకం. చక్కెర వేరు, పంచదార వేరు. పంచదారకు శాస్త్రీయంగా చాలా ప్రమాణం ఉంది. పంచదార అంటే లావు లావు ఉంటుంది చూడండి. ఆ? కలకండ వేరు మళ్ళీ. ఆ? నావొత్తు 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 చిన్న చిన్న ఇట్లా బటన్ల లాగా ఉంటుంది చూడండి, అది పంచదార. మీరు షాయల పోసుకునేది పంచదార కాదు, అది చక్కెర. ఇంకా ఇప్పుడు బస్సు ప్రయాణాలలో చక్కెర మనమే వాడరాదు, డేంజర్. చక్కెరను మనమే వాడరాదు. శాస్త్రవేత్తలు ఇప్పుడు నెత్తి గుద్దుకుంటున్నారు. డాక్టర్లకు అందరికీ తెలుసు చక్కెర తిన్నోడంతా నాతోనికి వస్తాడని, చక్కెర తిన్నోడు ఉప్పు తిన్నోడంతా నాతోనికి వస్తాడని తెలుసు, అందుకే చెప్పరు. డాక్టర్లే గనక దేవుళ్ళైతే, డాక్టర్లే గనక సత్యమంతులైతే ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటో వాళ్ళకి తెలుసు, చెప్పాలి జనాల మధ్యలోకి వచ్చి. బీపీ షుగర్స్ రానికి కారణం ఏంటో తెలుస్తుంది, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన రీసెర్చ్ అది కదా, ఆయన డాక్టర్ ఎట్లకెళ్ళయిండు తెలుసు ఆయనకు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి, వీధి వీధి గ్రామ గ్రామ తిరిగి చెప్పాలి. ఎందుకు చెప్పాలి చెప్పు? అది అది అందుకే చెప్పరా. అందుకే చక్కెర నీవే తినరాదు, దట్స్ మస్ట్ వెరీ డేంజర్. మళ్ళీ దేవుళ్ళకి ఎట్లా పెట్టమంటాం? ఇప్పుడు దేవాలయ దర్శనార్థం మనం బస్సు ప్రయాణం చేస్తుంటాం కదా స్వామి, అందులో ఎవరో అంటుముట్టు తరుగుతుంది, మనం దర్శనం చేసుకుంటే మనకి మన దుష్ఫలితం వస్తుంది. వెరీ గుడ్, కొట్టండి చప్పట్లు. వెంగయ్య చప్పట్లు కొట్టండి. శాస్త్రీయంగా ఇది ఒక మంచి ప్రశ్న. ప్రయాణములో ఏ విధమైన ఆంక్షలు ఉండవు. నేను ఒక సాధువుని, మేము ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల తర్వాత తీర్థయాత్రలు తిరుగుతాం. నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు అంతర్వేది గారు ఉన్నారు, వెంగయ్య గారు ఉన్నారు, అంటే వేరే ఊళ్ళు. మా పిల్లలైతే ఎప్పటికి ఉంటారనుకోండి. మ్యాక్సిమం ప్రయాణంలో ఉండేటప్పుడు సాధువు కూడా కొన్ని ఆంక్షలు తగ్గుతాయి. భోజనం విషయంలో, స్నానం విషయంలో, సంధ్యావందన విషయంలో, అనుష్ఠానంలో కూడా కొంత నిడివి తగ్గుతుంది. స్వస్థలంలో ఉండి, ఆశ్రమంలో ఉండి, పీఠంలో ఉన్నప్పుడు మాత్రం నియమాలు గట్టిగా పట్టుకోండి. నువ్వు బహుజన బాహుల్యంలో వస్తున్నావు కాబట్టి నీకు ఏ దోషం ఉంది. ఈ విషయానికి వస్తే దేవుళ్లకు చేసేటటువంటి నైవేద్యానికి సంబంధించిన సామాగ్రి కొట్టు నుండి కొనుక్కొస్తావు. కొట్టులో అమ్మేవాడు స్నానం చేసి ఉండవచ్చు, చేసి ఉండకపోవచ్చు. వాళ్ళ కులపోద్రజులు ఎవరైనా చనిపోయి ఉండవచ్చు. మా వాళ్ళ దినవారాలు అయ్యేంత వరకు దుకాణం మూసుకుంటే ఆయన ఇల్లు ఎట్లా గడుస్తుంది, చిటీలు ఎట్లా కట్టుకుంటాడు? చిటీలు కట్టాలి నెలకు. ఆ చిరు వ్యాపారం మీద కొన్ని లోన్స్ తెచ్చుకుంటాడు ఆయన, కొన్ని లోన్లు, కొన్ని చిటీలు వేసింటాడు, బంగారు లోన్ తెచ్చుకుంటారు, బ్యాంక్ లోన్ తెచ్చుకుంటాడు. శౌచం పెట్టుకొని కూడా నీకు ద్రవ్యములు ఇస్తాడు. మరి ఎట్లా? శాస్త్రం ఏం చెప్పిందంటే అక్కడి నుండి తెచ్చినటువంటి సామాగ్రిని గడప లోపలికి రాకన ముందే నీళ్లు చిలకరించి ఇంట్లోకి తీసి రేపు కొన్ని విశేషమైన వస్తువులు ఇస్తారు మీకు. మీ అదృష్టం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే చెప్పనా, ఆదివారం అమావాస్య, అట్స్ వెరీ పవర్ఫుల్. ఓకే, మళ్ళీ కూడా ఆదివారం అమావాస్య వస్తుంది, కానీ పుష్యమి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య అనేది చాలా మంచిది. యోగ్యులకు యోగ్యత, యోగ్యులకు యోగ్యత, దుర్మార్గులకు దుర్మార్గం, దుష్టులకు దుష్టత్వం, చెడుగు చేసేటోనికి చెడుగు, మంచి చేసేటోనికి మంచి. ఎన్నేళ్ళ శాతవాడైనా రేపు పోతుంది, సునాయాసంగా పోతుంది. మేమేం చేసినామంటే అంబాత్రయ క్షేత్రంలో ఉండేటటువంటి మేము అనగా ఈ బిచ్చగాడు, మేమేం చేసినామంటే అమ్మవారికి ఒక ప్రశ్న వేసినాం, అమ్మ ఈ ఫలానా గడియ వస్తుంది ఏం చేయాలని.
అమ్మ ఏం చెప్పిందంటే కొన్ని పవిత్రమైన చెట్ల వేర్లు ఉన్నాయి, అవి తీసుకురండి, శుద్ధి చేయండి. ఇక్కడ ఆశ్రమంలో ఉండేటటువంటి గోమాతలు 3 వర్ణాలతో ఉంటాయి: నల్ల గోవు, తెల్ల గోవు, ఎర్ర గోవు. గోవు యొక్క తోక వెంట్రుకలు, కనుబొమ్మలు, గోవు యొక్క చెవికున్న వెంట్రుకలు కట్ చేసి ఈ వేర్లను ఆ వెంట్రుకలను జత చేసి తాయిత్తులో పెట్టి ఎవరికి ఇస్తావో వాళ్ళు అనుగ్రహించబడతారు, వాళ్ళకు ఉండేటటువంటి పోతాయి. రేపు అది ఇస్తున్నాం, ఎవరెవరు వస్తారో వాళ్ళకి ఇస్తాం. ఇంటికాడ ఉంటే వాళ్ళకి మనీ ఆర్డర్ అయితే చేయలేం కదా, ఉన్నోళ్ళకి ఇస్తాం. ఇక్కడ ఉండి ఇప్పుడు వచ్చింది అదే అంటే కదా మీరు అందరు అదృష్టవంతులు వచ్చినందుకు. కానీ ఇప్పుడు అనుభవజ్ఞుడు, విఘ్నుడు, మంచి తెలివిమంతుడు, సత్యమున్నంతో పోతే 100 సార్లు తిప్పుకున్న ఒక్కసారి కన్నా నేను గట్టి ఎక్కిస్తాడు. అయితే ఇన్ని రోజులు తిరిగిండ్రు. ఇది ఒక మంచి అవకాశం. రేపు ఆల్రెడీ మా పిల్లలకి లిస్టు రాసి పంపించిన ఎవరెవరు ఏమేమి వేరు తీసుకురావాలి. మీరు కుంకుడుకాయ చెట్టు వేరు ధన్వాడ, ఇక్కడ ఉండే వేర్లన్నీ వెంకటేశ్వర వాళ్ళు తీస్తామన్నారు. ఆ గోమాత వెంట్రుకలు రెడీకి చెప్పిన అవన్నీ శుద్ధి చేసి ఇస్తాం. మీరు అడిగిన ప్రశ్న, ప్రయాణంలో మ్యాక్సిమం ఎటువంటి నియమాలు పెట్టుకోవద్దు. ఇది శాస్త్రం కూడా చెప్పింది మనకు ప్రామాణికంగా. ఒక కొట్టుకొని ఒక నైవేద్యానికి సంబంధించిన బెల్లము, ఇంత సిరాపూరి, ఇంత నెయ్యి అది తీసుకొస్తాం కదా, గడప బయటనే దానికి నీళ్లు జింకరించి తీసుకురాలి. అవతలని శంకించినట్టు కాదు, ఇక్కడ వాళ్ళ యొక్క జీవితాన్ని శంకించినట్టు కాదు. మన పవిత్రత మనకు ఉండాలి. లోపలికి వచ్చిన తర్వాత ఆ పదార్థాన్ని అగ్ని లోపల పక్వం చేసిన తర్వాత అగ్నిదేవుడు సృష్టిస్తాడు కాబట్టి అది పావనమైనట్టు కిందే లెక్క. దానికి ఏ నియమం ఉండదు, ఏ శుద్ధి ఉండదు. అగ్నికి ఆజ్యం కాకుండా కొంతమంది పుట్నాలు పెడుతుంటారు. పుట్నాలు, చక్కెర కలిపి, బెల్లం కలిపి పెడతారు, పండ్లు పెడతారు. పండ్లనైతే ఉడకబెడతలేం కదా, నీళ్ళతో కడిగి పెడతాం. అలా పెట్టిన దాని మీద భగవంతుడు ప్యూరిఫైడ్గా స్వీకరించాలంటే ఒక తులసి దళం దాని మీద పెట్టండి. తులసి దళం దొరకలేదు కదా, మన ఇంటి ముందర తులసి లేదు కదా, మనం పీక తినేటోళ్ళం అయితే బాగా తెగది దీని అమ్మ ఎంత బలిచింది చూడు ఇదని అట్లా తినేటోళ్ళు తులసి పెట్టుకోరు కదా, భయం. అంత పచ్చకర్పూర బిళ్ళ పెట్టండి, పచ్చకర్పూరం బిళ్ళ. ఆ పదార్థం శుద్ధి అయినట్టే లెక్క. కొన్ని పచ్చకర్పూరం కూడా తెలియదు స్వామి మా మొహాలకు అంటే, మా మొహాలకు అది కూడా తెలియదు స్వామి అంటే తెలియకపోవచ్చు చాలామంది కదా. అంత గరిక పోస తెచ్చి పెట్టండి. స్వామి మేము అమెరికాలో ఉన్న మాకు గరక కూడా దొరకదంటే నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చల్లండి, ఆరగింపు చేయండి. స్వామి మేము వైష్ణవులం శివనామస్మరణ చేయమనుకుంటే నారాయణ 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 చల్లండి. లేదు, భగవంతునికి పచ్చిపాలు ఎప్పుడు నైవేద్యం పెట్టాలి. ఏ పాలైనా, ఆవు పాలైనా, గేదె పాలైనా కాచి చల్లార్చి దాంట్లో అంత మీ రుచికి తగ్గ, అంటే మీరు ఏం టేస్ట్ చేస్తారో, మళ్ళీ దేవుడైతే తాగలేదు, మళ్ళీ మీరే తీసుకొని మింగాలి. మీ రుచికి తగ్గ పంచదారను, అంత బెల్లము, లేదంటే ఇంత అంత అంత ఇంకొంత, అది ఏమంటారు దాన్ని, కాదు 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 బూస్ట్ కాంప్లెక్స్, అది కాదు 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 అది కూడా కాదు 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 దాంట్లో ఏదో కలుపుతారంట, కలిపితే అది కూడా నిషేక్తుందంట. ఈ మధ్యలో వచ్చినవి మహాత్ములు అట్లనే తయారైంది ఇప్పుడు సమాజంలో, మీకు తెలీదు. ఇప్పుడు దేవుళ్ళకు, గ్రామ దేవతలకు కళ్ళు పెట్టేది ఎవరు చెప్పాడు సాంప్రదాయం? వాళ్ళ రుచి. గ్రామ దేవతలకు ఆటలు పోసేది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ రుచి. మన రుచిని దేవుని మీద పెడతాం. దేవుళ్ళకు పచ్చిపాలు నైవేద్యం పెట్టరాదు. దేవుళ్ళకు పచ్చిది ఏం పెట్టాలంటే పండ్లు పచ్చి పెట్టాలి, ఉడకబెట్టి పెట్టరాదు. పచ్చివి పండ్ల రసాలు పెట్టాలి. పచ్చిపాలు కేవలం మానసాదేవికి మాత్రమే పెడతారు, పెట్టరా. మానసాదేవికి మాత్రమే శాస్త్ర ప్రమాణంగా పచ్చిపాలు పెట్టాలి. ఎందుకు మానసదేవికి పచ్చిపాలు పెట్టాలంటే ఆమె సర్పయోగిని, అందుకే పచ్చిపాలే పెట్టాలి, ఉడకబెట్టి పెట్టకూడదు. స్వామి ఇప్పుడు భార్య మహిళలో ఉన్నప్పుడు భర్త నిత్య పూజలు చేసుకోవచ్చా, జపాలు చేసుకోవచ్చా? లక్షణంగా చేసుకోవచ్చు, లక్షణంగా చేసుకోవచ్చు.
వెనకటికి ఒక సామెత ఉంది, కోమటోళ్ళ ఇంట్లో ఎలుక చచ్చిపోయిందని ఊరంతా పత్యం ఉన్నదంట. దీంట్లో అర్థం కూడా ఉంది. మళ్ళీ నగకు కోమటోళ్ళ ఇంట్లో ఎలుక చచ్చిపోయింది, ఆ ఊరికంతా ఒకటే కొట్టు, ఆ కొట్టు వాళ్ళు నడిపేటోళ్ళు కోమటోళ్ళు. అప్పుడు వ్యాపారులు అంతా వాళ్ళే చేసేవాళ్ళు కదా. ఎలుక చచ్చిపోయిందని వాసన వచ్చిందని కొట్టు మూసిండు. సరుకులు ఇయలేదా, వీళ్ళు వండుకొని తినలేదా, అందరు ఒక పొద్దు ఉండిరి. ఎవరో బాటసారి పోతున్నాడంట, ఒక ఆయన చింత మీద కూర్చున్నాడు. ఏమయ్యా గప్పు కూర్చున్నావు అంటే, ఏం లేదయ్యా కోమటోళ్ళు ఇంటి ఎలుక చచ్చింది, ఊరంతా పస్తులు ఉండమన్నారు. భార్య ఒకవేళ బహిష్ట అయ్యి 5 రోజులు దూరంగా ఉంటే ఆమెను ఆవరణలోకి రానివ్వకూడదు. కిచెన్లోకి వెళ్ళి శుచిగా స్నానం చేసుకొని వండి మీకు పెట్టొచ్చు, చేయొచ్చు, తినొచ్చు. సహధర్మచారిణి చేత వండినటువంటి అన్నమునకు దోషం లేదు. ఆమె బహిష్టుగా ఉన్న కూడా మీరు తినవచ్చు. మళ్ళీ ఇక్కడ ద్విజులకు, బ్రాహ్మణులకు, మడి పద్ధతి పాటించే వాళ్లకు, అన్ని శుద్ధులను పాటించే వాళ్లకు ఆ యొక్క శుద్ధి కూడా ఉంటది కాబట్టి వాళ్ళకు తగదు. పీఠ పరంపర, ఆశ్రమ పరంపర ఉన్న వాళ్ళకు కూడా తగదు. ఎంత భార్య అయినా ఆమె దూరం ఉన్నప్పుడు వండింది తినరాదు, మీకు నడుస్తుంది. వాళ్ళు తిని మేము జపం చేసుకోవచ్చు. అంటే చెప్తి కదా, సహధర్మచారిణి వండిన దానికి నిషిద్ధం లేదు. ఆ రోజు ఆమె ఒకవేళ మైలులో ఉండి అన్నం వండినా తిను, సాయంకాలం శుచిగా స్నానం చేసి కూడా జపం చేసుకో. నీకు యజ్ఞోపవీతం ఉందా? ఉందా? అయితే నియమం వర్తిస్తుంది. ఆమె వండిన అన్నం తినకూడదు. అక్కడ యజ్ఞోపవీతం ఉన్నాడంటేనే ద్విజుడు కదా. ద్విజుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు పద్మశాలివే, కంసాలివే కాదు, యజ్ఞోపవీతం ఉన్న వారిని ద్విజుడే అంటారు. ద్విజుడు అంటే అర్థం ఏంటో తెలుసా? 3 పొద్దుల సంధ్యావందనం చేసేవాడు. 3 చేయకుండా 2 పొద్దులను సంధ్యావందనం చేసేవాడు. చేస్తావా? చేస్తావా? ఒక సోక్ వేసుకున్నట్లు నో. మరి అయిపోయిందా? ఇంక అందరు అడిగేది, చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎక్కడ పెట్టాలి, దేవుళ్ళ ఫోటోలు ఎక్కడ పెట్టాలి, దీపం ఎక్కడ పెట్టాలి? చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉత్తరమును చూస్తూ ఉన్నట్టు ఉండాలి, వాళ్ళ ఈపు దక్షిణం వైపు ఉండాలి, నేను కూర్చున్నట్టు ఉండాలి. భగవంతుని ఫోటో ఎప్పుడే కానీ తూర్పును చూడాలి, ఆయన భగవంతుని ఈపు పడమరను చూడాలి. దేవుడి యొక్క పటం ముందు పెట్టే దీపం ఫోటోను చూస్తున్నట్టుగా ఉండకూడదు, తూర్పును చూస్తున్నట్టుగా ఉండాలి. కొంతమంది దీపం దేవుడు చూస్తున్నట్టుగా పెడతారు, అది తప్పు. ఫోటో ఎక్కడ చూస్తుందో దీపం కూడా అక్కడనే చూడాలి. అంటే ఏ మూలలో పెట్టాలి స్వామి? ఈశాన్యం? ఇప్పుడున్నటువంటి వాస్తు సిద్ధాంతాన్ని అనుసరించి, ఇప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని బట్టి, ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీని బట్టి వాళ్ళు ఏం చెప్తే అది నమ్మండి, గుంతలు పడి సావండి. స్వామి ఇంకోటి, నేను చెప్పింది ఎవరు వినరు కదా. భగవంతుడు ఎక్కడన్నా పెట్టుకోగాని దేవుడు మాత్రం తూర్పును చూస్తూ ఉండాలి. పడమరని దేవుడు చూస్తే ఇంకంత పొదుముక్కినట్లనే. గోయిందా? స్వామి అన్నిటికన్నా గొప్ప నామం అంటే, నేను ఒక క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలేదు. సర్వనామములోకెల్లా అంటే గొప్ప నామం, రాజులకే రాజు, అన్నిటికన్నా గొప్ప నామం లలితానామం. స్వామి ఇక్కడ ఒక ప్రశ్న స్వామి. ఇప్పుడు మనం విన్న ప్రవచనాల ప్రకారము రామనామము 3 సార్లు చదవడం వల్ల విష్ణు సహస్రనామం చదివినతో సమానము. అరుణాచల శివ అనడం, నామం పలకడం వల్ల 3 కోట్ల సార్లు శివ పంచాక్షరి చేయడం వచ్చే ఫలితము. సో ఇప్పుడు మీరు దుర్గా, భవాని, లలితానామం అంటున్నారు. వీటన్నిటిలో అంటే నేను సమాజ ప్రకారంగా ఏది గొప్ప నామం అని మీ నుంచి కోరుతున్నాను సార్. అంటే రామనామం ఉంది, అరుణాచల శివ ఉంది. ప్రపంచంలో విభిన్నమైన భావాలు, విభిన్నమైనటువంటి కోరికలు, లక్షణాలు, విభిన్నమైనటువంటి తెలివితేటలు కలిగిన గొప్ప గొప్ప సిద్ధాంతులు, విద్వాంసులు ఉన్న ఈ సమాజంలో ఇది గొప్ప, అది తక్కువ అనే హక్కు ఎవరికి లేదు. ఏ దాని స్థాయికి అది గొప్ప, ఏ దాని స్థాయిలో అది పనిచేస్తుంది. శివనామస్మరణ శ్రేష్టమే, హరినామస్మరణ శ్రేష్టమే, అన్ని మంచివి. ఐఫోన్లో ఒక్కటే పని చేస్తాం అనుకుంటామా? ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా పనికి వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ పని లేదందమా, పనికి రాదందమా? నేను 7 ఏళ్ళ ఈ ఫోన్తో సంసారం చేయవచ్చు. ఎంతమందితోనో మాట్లాడిపించిందో, ఎన్ని వాట్సాప్ మెసేజ్లు ఇప్పించిందో. అలాగే అన్ని ఫోన్లు పనికి వచ్చినట్లే అన్ని నామాలు పనికి వచ్చినట్లే.
గొప్పది ఏందయ్యా అంటే లలితానామమే శ్రేష్టము, లలితానామమే అన్నిటికన్నా మంత్రరాజ్యం, నామరాజ్యం, యంత్రరాజ్యం, దేవరాజ్యం, రాజులకే రాజు. ఉద్ఘాటించి సిద్ధాంత సత్య ప్రమాణముగా త్రిమూర్తులే చెప్పిండ్రు ఇది. ఓకే స్వామి. నీవు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే స్వామి. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా. అంటే నామంలో అయితే శివనామ స్మరణ చేసినంత మాత్రాన అరుణాచలం తిరిగి వచ్చిందన్న మాట నేను ఒప్పుకోను. మరి ఇంట్లో కూర్చొని శివనామం చేయరు, అరుణాచలం ఎందుకు పోతారు? అవును స్వామి. తప్పు. అవును. ఏదో ఇది ఎవరికి వర్తిస్తుందంటే అంగవైకల్యంతో ఉండే వాళ్లకు, పసిపిల్లలకు, వృద్ధులకు, అనారోగ్యంతో ఉండే వాళ్లకు, ఏ మాత్రం చేతగాని వాళ్ళకి ఇది వర్తిస్తుంది. నీకెట్లా వర్తిస్తుంది? అంటే ఈ జగతికి, బ్రహ్మాండాలకు, ఈ సమస్త లోకాలకు, అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలకు అధిపతి శివుడైతే ఆ శివునికి అధిపతి ఆమె కాబట్టి శివుని మీద ఎక్కి నిలబడ నేనే రాజులు చూడరు ఆయన, నీ వెనడికైనా నాకు కిందోడవేరా ఆయన అని చూపి, నీ వెనడికైనా నాకు కిందోడవేరా అన్నది. కుసిటే నా కింద, నిలబడితే నా కిందనే. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు 100% గాయత్రి నామస్మరణ, గాయత్రి మంత్రం, గాయత్రియే సంధ్య, గాయత్రి మంత్రమే సంధ్య. ఉపదేశ సంస్కారం లేకుండా గాయత్రిని చదవగలదు. నారాయణ, నమశివాయ, లేకపోతే సూర్యనామం. స్వామి, శిష్యుడు తన గురునామస్మరణ చేస్తే గురువుకు తెలుస్తుంది. గురువు అంత అనుభవజ్ఞుడైతే పట్టుకుంటాడు. గురువు అంత అనుభవజ్ఞుడైతే నా శిష్యుడు నన్ను స్మరిస్తున్నాడని తెలుసుకుంటాడు. నేను ఒక మాట అడుగుతా, శిష్యుడు దేవుని తలవాలని గురువుని ఏం తలవాలి చెప్పు, నాకు అర్థం కాదు. అంటే గురువు దేవుడా? గురునామస్మరణం అనేది యోగ్యమే. గురునామస్మరణ చేయాలి, గురువును స్మరించుకోవాలి, అది అంతవరకే. ముడి చుట్టూ తిప్పుకొని గురువే దేవుడు అంటే వచ్చే పంచాయతీ. దేవుడు దేవుడే, గురువు గురువే. గురువు ఎన్నటికీ దేవుడు కాడు. మొదట గురునామస్మరణ చేసిన తర్వాత ఏం తలుస్తావు గురునామస్మరణ చెప్పు. ఎవరు గురువు, ఆ గురువు స్మరణ చేస్తే గురువు. నీ గురువు ఎవరు? నా గురువు ఉపదేశ గురువు. నన్ను విడిచిపెట్టు. ఇప్పుడు ఉదాహరణకి రమణ మహర్షి నీ గురువు అనుకున్నాం, అరుణాచల రమణ మహర్షి నీ గురువు అన్నావు. ఏమంటావు? ఓం శ్రీ రమణాయ నమః అంటావా? ఓం శ్రీ గురు రమణేశ్వరాయ నమః అంటావా? ఏమంటాం? ఏదో ఒకటి. శ్రీ రమణ మహర్షి నా గురువు అని అనుకుంటావు కదా, అనుకుంటాం. అంతవరకే. అనుకోవడంలో తప్పు లేదు, ఊహించుకోవడంలో ఏ తప్పు లేదు, వ్యవహారంలో రావాలనుకోవడం కానీ ఇంకా వస్తుంది పంచాయతీ. అయిపోయిందా? మౌనం ఉంటుంది. మనసు అనదు ఇట్లా మౌనం ఇట్లా ఉంటేనే ఉంటుంది. అది ధ్యానం ఇట్లా ధ్యానం అంటే అసలు సరిగ్గా ధ్యానం. ధ్యానం అనేది రెండు కేంద్రకముల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎక్కడి మీద దృష్టి పెట్టిండు అన్నది ఫస్ట్ పాయింట్. ఒకవేళ మాలా జపం చేస్తుంటే మాల మీద మంత్రం మీద పెట్టిండు అన్నది ప్రమాణం. మొదట సాధకుడు మాల మీద మంత్రం మీద దృష్టి పెట్టి ఉంటాడు కాబట్టి ఆ మంత్రమయ శక్తియే ఆయనను భగవంతుని వైపు తీసుకెళ్తుంది, నిలబెడుతుంది, స్థితి వస్తుంది, స్థితితో ముక్తి వస్తుంది, ముక్తితో సమాధి వస్తుంది. ఓకే, మంత్రం లేదు, ఏమి లేదు, ఊక ధ్యానం పెట్టినంటే ఏమి మీద ధ్యానం పెట్టినావు? శ్వాస మీద ధ్యాస పెట్టినావు. ఇది ఒకటి ఉంది ఈ మధ్యలో, శ్వాస మీద ధ్యాస అని ఒక ఛానల్ ఉంది ఇప్పుడు, చాంబర్. శ్వాస మీద ధ్యాస పెట్టి ఏడిపోతున్నావు, శ్వాసతోనే ఆగిపోతున్నావా? శ్వాసను పట్టుకున్నాక శూన్యం కేడపోతావు. రాదల్లా, ఊక అట్లా రాదు. శ్వాస మీద ధ్యాస పెడితే శూన్యస్థితి రాదు. వాళ్ళ అనుభవం అది, వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు. శూన్యస్థితి అంటే ఊక అనుకున్నావా? పక్కల ఆటం బాంబు పెడితే కూడా ఓసుండు రాదు. అట్లా శూన్యస్థితిలో పోయేలలో పక్కన పోయి ఒక రివాల్వర్ ఢమ్ము అని వేసి చూద్దాం. ధ్యానం అనేది ఏంటంటే కేవలము సాధకుడు ఎవరి మీద దృష్టిని నిలబెట్టాడో అదే కేంద్రకము, అంతే. ఓ ఇమాజినేషన్ చేసుకొని ఓ ఊహించుకోకండి, ఓ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. వాయబో ఇట్లనా అట్లనా ఏమో ఉండదు, ఎట్లనోవా ఎక్కడోవా ఎక్కడోవా ఏం లేదు, ఆనే ఉంటావు, ఆనే ఉంటావు. లేస్తే మళ్ళీ అదే సంసారం, అదే పెండ్లం, అదే పిల్లలు, అదే అప్పుడు అదే సంసారం. వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ఆవలింతలు రావడం, పేగులు రావడం,
తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత పువ్వులు వస్తాయి. భగవంతుని సిగ్నలైజేషన్కి సంబంధించిన సిమ్టమ్ ఒకటే. మీకు ఆవలింతలు వచ్చాయంటే భగవత్ సంకేతం, డేపులు వచ్చినాయంటే మాత్రం తినింది అరగనట్టు లెక్క. పువ్వులు రావడం అంటే జపం చేసి కూడా ఆ? పువ్వులు కూడా రకరకాల పుష్పాలు కనబడతాయి. మంచిదే, శుభ సంకేతం. నా అనుభవం ప్రకారంగా ఆవలింతలన్నిటికీ ఒక మంచి శకునమే. ఆవలింతలు రావడం వలన సైన్స్ ప్రకారంగా ఇటు సిద్ధాంతం ప్రకారంగా కూడా మీకు మంచిదే. కానీ డేపుతారు చూడండి కొంచెం. ఇక్కడున్న గ్యాస్ ఇక్కడ వచ్చి దేవునే గబ్బులేపోవడం. బురుకుటి మధ్య నొప్పి లేసిన నొప్పి ఎందుకు వచ్చింది? జపం చేసి ఆజ్ఞాచక్రమునకు సంబంధించినటువంటి కనెక్షన్ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, రాపిడి జరుగుతున్నప్పుడు ఈ రెండు కనుభూముల నడమ తట 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 కొట్టుకుంటుంది లాగినట్టుగా. అంటే ఆ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది అన్నట్టు సూచన. జపం చేసేటప్పుడు దుక్కుటి అందు ఉంటే చేయాలి. తప్పకుండా జపమునకు ఒక మూలమైనటువంటి పరిభావం ఏమిటంటే కనులు మూసి మూయనట్టుగా మూయాలి. ఆ మూసి మూయనటువంటి స్థితిని ఆ మిగిలిన తట్టుకు చూపు, మూసి మూయనట్టు మూస్తే కొంచెం చూపు మిగులుతుంది కదా, ఆ చూపును ముక్కు చివరి యందు నిలబెట్టాలి. పూర తెరిచినట్ల కాదు, పూర మూసినట్ల కాదు, అలా ఉండే చూపుని ముక్కు చివరి యందు నిలబెట్టి, ఆ చూపు ఇక్కడ నిలబడిందంటే జీవుడు ఇక్కడికి వచ్చినట్టే లెక్క. అప్పుడు మాలను రమింపజేసే అద్భుతమైనటువంటి సాధన, అద్భుతమైనటువంటి అనుభవాలు. భగవంతుని రావయ్య వచ్చి కూర్చో మనం గోట్లాట ఆడదామనొచ్చు. అంటే స్వామి జపధ్యా ముద్ర చూపిస్తారు కదా, కనులు పైకెత్తి శాంభవి ముద్ర వెరీ డేంజర్. దాని అందరూ దయచేసి పాటించకండి, మీకు దండం పెడుతున్నా. పిచ్చోళ్ళు అయిపోతారు, మెంటల్ సైకాల్ ఏమన్నా అర్థమవుతుంది, సైకలాజికల్ స్టూపిడ్స్ అవుతారు తప్పిస్తే శాంభవి ముద్ర చాలా డేంజర్. అది కేవలం వీర్య ధర్మాన్ని, హఠయోగ సిద్ధిని తెలిసిన వాళ్ళు మాత్రమే యోని ముద్ర, లింగ ముద్ర, శాంభవి ముద్ర, భైరవి ముద్ర వేయాలి. కన్నులతో శాంభవి ముద్ర. ఏమి శాంభవి ముద్ర మెంటల్ ఎక్కిపోతుంది. నేను పిల్లలాట అనుకుంటున్నావా? ఈషా ఫౌండేషన్ లో ఉండే వాళ్ళందరూ కూడా శాంభవి ముద్ర పట్టుకుంటాం. అవును అవును, నేను దాని గురించి అడుగుతాను. ఓ మై గాడ్ డేస్ వేర్ ఆర్ యూ? దా కిందికి వచ్చి పట్టుకోలేనంతా. మనం రక్షించడానికి ఈరోజు అడిగించాను. ఏం అడుగుతావు? ఇప్పుడు నేను చెప్పిన దానికి ఫ్రస్ట్రేషన్ గురవుతారు వాళ్ళు, అంగీకరించారు. ఇప్పుడు కమెంట్స్ అన్ని నెగిటివ్ వస్తాయి స్వామి. వస్తాయా? కామెంట్ నెగిటివ్ పెట్టడం పెద్ద సాహసం కాదు, పిచ్చోడు కూడా పెడతాడు కామెంట్ ఇష్టం వచ్చినట్ల. క్లారిటీతో నాకు కామెంట్ పెట్టాలి. శాంభవి ముద్ర ఎంత డేంజర్ అనేది నేను నిరూపిస్తా. శాంభవి ముద్ర పెళ్లి కాని పిల్లలకు ఎంత డేంజర్ అనేది నేను నిరూపిస్తా. శాంభవి ముద్ర వినండి, శాంభవి ముద్ర పెళ్ళై సంసారంలో ఉండే వాళ్ళకి ఎంత డేంజర్ నేను నిరూపిస్తా. ఏమి లేదు, ఇప్పుడు క్రియాయోగాలు అన్నీ ఉన్నాయి. ఎగతాకైతే ఏమంటారు తెలుసా? లహరి మహాశయులు చేయలేదా? మహావతార్ బాబాజీ చేయలేదా? నువ్వంత సత్యమంతుడు ఒకసారి బయోడేటా చూసుకో. వాళ్ళతో పోల్చుకుంటాడు చేసిలేరా? నేను ఒక మాట అంటాను, సదాశివుడు సాంప్రదాయికమైనటువంటి ధర్మాన్ని ఎప్పుడు తప్పలేదు. ఆయన శ్మశానవాసి అయి ఉండి భస్మధారణ కలిగిన వాడై ఉండినా కూడా సాంప్రదాయికతను ఎప్పుడు వీడలేదు. మరి నువ్వెందుకు బొట్టు పెట్టకుండా ధ్యానం చేస్తావు? బొట్టు ఉంటుంది నీ ముఖం మీద, రండముండలాగా ధ్యానం చేస్తావు. బొట్టు ఉంటుందా? రండముఖంకి దేవుడు వస్తాడా? పిశాచులు వస్తాయి, పోల్చుకుంటారు ఇట్లా. నేను ఒక మాట అంట, శివునితో పోల్చుకునేటప్పుడు శివుడు విషం కూడా తాగిండు తాతవా? పోల్చుకుంటారు. గవర్నమెంట్ మాకు పాలసీలు ఎలా అంటారు, గవర్నమెంట్ మాకు ఇది ఎలా అంటారు, ప్రభుత్వ నియమాలు కట్టుబడి బతకమంటారు. వద్దు. అందుకే దేవుడు చాలా తెలివిమంతుడు. దేవుడు మాట్లాడకుండా గప్పు కూస్తున్నాడు, లేకపోతే అబ్బో దేవుడు ఎంత తెలివిమంతుడు ఈయన తెలుస్తుంది. దేవుడు ఎంత తెలివిమంతుడు, ఎంత టెక్నికల్ పర్సన్. రియలీ సో గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ మై గాడ్, రియలీ సో గ్రేట్. ఇంకా మీరు మంచిగా అడుగుతున్నారు, అడగండి. చిన్న చిన్న ప్రశ్నలు బాగా పనికొచ్చి అడుగుతున్నారు. స్వామి, ఇప్పుడు
జపం చేసేవాళ్ళు చిన్న స్వాములు ఉన్నారు, చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, మధ్య వయసు వాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ అందరికీ అన్ని వయసుల వారికి శారీరకంగా కానీ మానసికంగా కానీ సమస్యలు ఉన్నాయి స్వామి. దాన్ని అధిగమించి జపం చేయడానికి యోగ శాస్త్రాల్లో ఏదైనా ఆసనం మీరు చేయమనడానికి, అంటే అన్ని వయసుల వాళ్ళకి వాళ్ళను ఉద్ధరించడానికి, అంటే శారీరకంగా మానసికంగా ఉద్ధరింపబడి జపం మీద కాన్సన్ట్రేషన్ గట్టిగా నిలబల్లా, అమ్మవారి అనుగ్రహం కలగల్లా, ఆ విధంగా యోగ శాస్త్రాల్లో ఏదైనా ఆసనం ఉందా? Yes. ఇట్లా ఉండాలి, చాలా మంచిగా నేను గ్రేట్. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి అందరికీ ఇది పనికొస్తుంది. ఓన్లీ యోగా, ధ్యానం, మెడిటేషన్లో కాదు, పూజలో కూడా పనికొస్తుంది. చక్కగా కింద ఏదన్నా నేలకు మనకు మధ్యలో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి మీకు వీలైతే అనుభవంతో ఉన్న వాళ్ళని అడిగితే కొన్ని మంచి ఆసనాలు చెప్తారు. ఏం లేదనుకుంటే ఒక చాపను ఒక గుడ్డ ముక్కను పరుచుకొని ఉత్తరాభిముఖంగా కూర్చొని ఫస్ట్ డైరెక్షన్. సెకండ్, ఈ 4 వేలను గ్యాప్ లేకుండా ఇట్లా దగ్గరికి పట్టుకోండి. గ్యాప్ ఉండకూడదు 4 వేలు అన్నమాట. ఈ బొటన వేలుని అనామిక వేలు మధ్యలో పెట్టండి. ఇది సర్వ సమృద్ధికర ముద్ర. అన్ని ముద్రల ఫలం ఇస్తుంది. అన్ని రకాల ముద్రల యొక్క ఎనర్జీ నిన్ను నీలా నిలబెట్టి నిన్ను గొప్పగా చేయడానికి బాగా పనికొస్తుంది. ఈ ముద్ర చేతితో పట్టుకోండి. ఈ చేతితోటి మాల తిప్పండి. వెన్నెముక నిటారుగా పెట్టండి. నెత్తిలా ఉంచకుండా జర ఇలా పెట్టండి. మరీ ఇట్లా పెట్టకండి, గొంతు దిగిపోతుంది. జర ఇట్లా పెట్టండి, ఒక మంచి డైరెక్షన్లో పెట్టండి. మాల తిప్పండి. లేదు మాల లేదనుకుంటే 2 చేతుల మీద ఈ ముద్రను వేసుకొని చక్కగా కూర్చొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని ధ్యానం చేసుకోండి. సో ఇది సర్వరోగ నివారణ. దీంతో కూడి పద్మాసనం సర్వశ్రేష్టం. పద్మాసనం వేసిన వాడికి 100% రోగాలు రావు. పద్మాసనం నేనిక చేతగా స్వామి, నా కడుపే ఇంత పెద్దగా పెరిగింది, నా ఒక్కొక్క తొడ ఇంత లాగా ఉండదు, నా ఒక్కొక్క లెగ్ ఇంత లాగా ఉండదు, గజ ఎలిఫెంట్ లెగ్ లాగా ఉందంటే నేను చక్కగా చగముకలు వేసుకొని కూర్చోర్రి. పెంచేస్తున్నాం శరీరాలను. అట్లా ఎందుకు పెంచుతున్నామో తెలియదు, పెంచుతున్నాం అట్లా గాలికి, పెరిగిపోతున్నాయి అట్లా. మంత్ర ధ్యానం గొప్పదా, మంత్ర జపం చేయడం గొప్పదా? రెండు ఒకటే కదా. మంత్రం ఇట్లా మనం ధ్యానం చేస్తాం. మంత్రాన్ని అట్లా ధ్యానం చేయడం వల్ల కౌంట్ తప్పుతుంది, స్థితి తప్పుతుంది. జపం అనడానికి ఒక అర్థం ఏంటంటే, జపమునకు 3 ప్రమాణాలు ఉన్నాయి. ఫస్ట్ నేను చెప్పిన ముద్ర, ఆసనం. సెకండ్ మాల, దండం. ఇవన్నీ ఉంటే అది జపం. ఈ 3 ఏదో ఒకటి లేకపోతే ధ్యానం.